ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నాకు గురువు మా నాన్నేనని ఆయన మహారాజా పీవీజీ స్థాపించిన 100 ఏళ్ల చరిత్ర కలిగిన మహారాజా కాలేజీకి దాదాపు 30 ఏళ్లు ప్రిన్సిపల్ గా పనిచేశారని, ఆయనే జీవి సుబ్రహ్మణ్యం అని, ఆయన బిడ్డనే తానని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. అందుచేతే నాన్న నా గురువు అని, అది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువుని ధ్యానించే అవకాశం తనకు కలిగిందన్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను. మున్సిపల్ స్కూల్ అరిచెట్లపడి మా అయ్యకోనే గంటలున్న స్కూల్లో నేను 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా అక్కడే చదువుకున్నాను. తర్వాత మహారాజా స్కూల్స్ అన్నింటిలో చదువుకున్నాను. ఇందాక పివిజి రాజు గారి గురించి చెప్పారు. ఆయన గురించి మనం అందరం గర్వపడాలి. తన యావదాస్తిని విద్యా సంస్థలకి దానం చేసిన మహానుభావుడు ఆయన. ఆయన విజయనగరాన్ని ఒక విద్యా నగరంగా తీర్చిదిద్దారు. కానీ మరొకసారి కలెక్టర్ గారికి నేను చెప్తున్నాను సార్, ఇక్కడున్న సంగీత కళాశాల కానీ, సంస్కృత కళాశాల కానీ, ఇక్కడున్న విద్యా విధానం కానీ ప్రతి ఒక్కరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇక్కడి నుంచి ఎంతో మంది మహానుభావులు బయటికి వెళ్ళారు. కానీ అవన్నీ కూడా అభివృద్ధికి నోచుకోవట్లేదు. మన ఎంఆర్ కాలేజీ తీసుకున్నా కూడా అది అభివృద్ధి పదంలో నడిపించేటట్టు మీరు చూస్తుంటే నేను ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి ఇంకా పెరగాలి. అలాగే సంగీత కళాశాలకి, సంస్కృత కళాశాలకి పూర్వ వైభవం తీర్చి తెస్తారని మిమ్మల్ని ఇంకొకసారి మనం చేస్తున్నాను. ఎందుకంటే 4 వేదాలు గట్టిగా వినిపించే ప్రదేశం ఏదైనా ఉందంటే అది మన విజయనగరం జిల్లాలో. ఇంకెక్కడ మీకు వినిపించదు. సమయం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకోదలుచుకోలేదు. కానీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మన తల్లిదండ్రుల ఆలోచన విధానం మారేటట్టు ప్రైవేట్ స్కూల్స్ లోని, కాన్వెంట్ లోని చదివిస్తేనే పిల్లలు అభ్యున్నతికి గురవుతారని, మంచి పొజిషన్ లోకి వెళ్తారన్న వాళ్ళ ఆలోచన విధానం మారేటట్టు గవర్నమెంట్ స్కూల్స్ ని తిరిగి పునరుద్ధరించి మంచి విద్యా విధానాన్ని మీరందరూ కూడా అందించి ప్రతి పేదవాడికి చేరువయ్యేటట్టు ఫ్రీ ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ దిశగా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరూ ఊళ్ళో చదువుకునేటట్టు చేస్తారని, తల్లిదండ్రులతో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ చేయకండి. మేము బాధ్యత తీసుకుంటామని మీరందరూ కూడా ముందుకు వస్తారని ఇంకొకసారి తెలియజేస్తూ, ఈ టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఇంకొకసారి ఆర్థిక శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.